పాపం చేస్తే ఏమవుతుందాడు? పాపం చేస్తే ఏమవుతుందంటే, మొదటిది పాపం చేస్తే శాపం వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నీవు నేలను సేద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు అని రాసుంటుంది. అర్థమవుతుందా? అంటే అర్థమైందంటే, నువ్వు కష్టపడి పని చేస్తావు, దానికి నీకు ప్రతిఫలము దొరకదు. ఎందుకంటే నువ్వు శాపము చేత పట్టబడి ఉన్నావు కాబట్టి, శపించబడి ఉన్నావు కాబట్టి. అర్థమవుతుందా? ఈ రోజు చాలా మంది కష్టపడి పగలనక రాత్రనక కష్టపడుతుంటారు, అయినా కూడా వారి జీవితంలో ఒక మెట్టు కూడా ఎక్కలేని స్థితిలో ఉంటారు. ఎప్పుడు చూసినా అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి తినడానికి తిండి ఉండదు. కారణం ఏంటంటే వారు ఏదో పాపం చేత పట్టబడి ఉన్నారు. అర్థమవుతుందా? ఇంకా పాపం వలన ఏమవుతుందంటే, పాపం వలన వచ్చు జీతము మరణం, అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు.